గ్లామర్కి దూరంగా పవర్కి దగ్గరగా కాజల్. ఎన్బీకే 111లో పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్న మిత్రవింద. ప్రతి తుఫాన్ వెనక ఒక కారణం ఉంటుందంటూ హై ఫీస్ట్ పోస్ట్. ఇంతకీ ఎన్బీకే 111లో కాజల్ రోల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నరసింహం నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాల డైరెక్టర్ గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న లేటెస్ట్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బీకే 111. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ సరికొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. ప్రజెంట్ చాలా స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ మూవీ నుండి మూవీ యూనిట్ ఒక అదిరిపోయే అప్డేట్ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బర్త్డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ అఫీషియల్గా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ మూవీ టీం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. లేటెస్ట్గా బర్త్డే పోస్టర్ను రిలీజ్ చేయడంతో సినిమాలో కాజల్ ఎంట్రీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లయింది. సినిమా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ అన్ని కళ్ళు ఆమెపైనే ఉన్నాయనేటువంటి ఒక క్యాప్షన్తో పాటు ప్రతి తుఫాను వెనుక ఒక కారణం ఉంటుంది అనేటువంటి ఒక పవర్ఫుల్ లైన్ను తోడు చేసింది. ఈ పోస్టర్ రిలీజ్ చేసినటువంటి కొద్దిసేపట్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియా మొత్తం ప్లాట్ఫామ్స్లలో వైరల్గా మారింది. ఈ పోస్టర్లో కాజల్ లుక్ ఎంతో గంభీరంగా వైవిధ్యంగా ఉంది. చీరకట్టులో కళ్ళజోడు ధరించి ఒక ఆఫీస్ వాతావరణంలో నిలబడి ఉన్నట్లు చూపించినటువంటి ఈ లుక్లో ఆమె ముఖంలో ఉన్నటువంటి సీరియస్ ఎక్స్ప్రెషన్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే కాజల్ ఒక పవర్ఫుల్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ క్యారెక్టర్ తరహాలో యాక్ట్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే నార్మల్గా కమర్షియల్ యాక్షన్ సినిమాలో హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్తో పాటే అంటే జస్ట్ ఒక 2-3 పాటలకే పరిమితం అనుకుంటాం. కానీ ఈ పోస్టర్ చూస్తే మాత్రం ఆ రొటీన్ ఫార్మెట్కు భిన్నంగా డైరెక్టర్ ఆమె క్యారెక్టర్ను డిజైన్ చేసినట్లు అర్థమవుతుంది. ఈ ఫస్ట్ లుక్లో కాజల్ చాలా ఇంటెన్స్ అవతారంలో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో పాతకాలపు ఆఫీస్ టేబుల్, ఫైల్స్, లీగల్ స్టాంపులు గమనిస్తే ఈ కథలో ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్లో కనిపించేటువంటి విషయాలు అయితే కనిపిస్తుంది. అయితే ఈ సినిమా 1993 బాంబే గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సాగుతుందని కూడా మేకర్స్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. పైగా ఇందులో మెయిన్ విలన్గా మంచు మనోజ్ లాంటి ఒక బలమైనటువంటి యాక్టర్ ఉన్నాడు. ఒకవైపు అండర్ వరల్డ్ క్రైమ్, అదేవిధంగా మరోవైపు బాలయ్య మార్క్ యాక్షన్కు మధ్యలో కాజల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్గా మారబోతుందని ఈ పోస్టును బట్టి డెఫినెట్గా అర్థం చేసుకోవచ్చు. ఆమె టేబుల్పై ఉన్నటువంటి ఆ ఫైల్ బాంబే మాఫియాకు సంబంధించినటువంటి ఏదో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉండేలా కథను డైరెక్టర్ రాసుకున్నట్లు అనిపిస్తుంది. బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 10న ఎంట్రీ ఆఫ్ అన్ ఎరా అనేటువంటి ఒక పేరుతో రిలీజ్ చేసినటువంటి ఆ మూవీ గ్లిమ్స్ బాలయ్య ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించింది. నందమూరి బాలకృష్ణ కాజల్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి రెండో సినిమా ఇది. గతంలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమాలో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేయగా ఆ సినిమాలో కాజల్ ప్లే చేసినటువంటి సైకాలజిస్ట్ క్యారెక్టర్కు మంచి గుర్తింపు అయితే లభించింది. అయితే ఈ ఎన్బీకే 111లో ఆమె కేవలం ప్రత్యేక క్యారెక్టర్కే పరిమితం కాకుండా పూర్తి స్థాయి ప్రధాన హీరోయిన్గా కనిపించనుందట. కథను మలుపు తిప్పేటువంటి ఎంతో ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్ను కాజల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్లో మగధీర, డార్లింగ్, బృందావనం, చందమామ వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్లలో యాక్ట్ చేసినటువంటి కాజల్ ఈ మధ్య కంప్లీట్గా ఆఫ్టర్ మ్యారేజ్ కమర్షియల్ సినిమాలతో పాటు యాక్టింగ్కు ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్పై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. గోపిచంద్ మల్లేని మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఎమోషన్స్తో కూడినటువంటి ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో బాలయ్య పక్కన కాజల్ యాక్ట్ చేస్తుండడంతో సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ అండ్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా బిజినెస్ క్రేజ్ మరింత పెరిగింది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కేలార్ నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్లో కాజల్ లుక్ ఇప్పుడు ఆడియన్స్కు సరికొత్త ఫీల్ అయితే ఇస్తుంది. మరి యాక్టింగ్కి స్కోప్ ఉన్నటువంటి ఇలాంటి సీరియల్స్ రోల్స్ను కాజల్ ఎంచుకోవడం మంచి విషయమే. కేవలం హీరోకు జోడీగా కాకుండా కథను ముందుకు నడిపించేటువంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్లో కాజల్ ఎలా మెప్పిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఇందులో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే జనరల్గా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా వరకు గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ హీరోయిన్గానే ఇస్తారు. బట్ దీని తర్వాత ఏదైతే మ్యారేజ్ తర్వాత మాత్రం కంప్లీట్గా కాజల్ సెలక్షన్స్ స్క్రిప్ట్స్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. భగవంత్ కేసరి కావచ్చు, అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎన్బీకే 111 కావచ్చు, ఇలా గ్లామర్ డోస్ క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా మేజర్గా ఇంపార్టెన్స్ అంటే ఒక కథను ముందుకు నడిపించే ఒక బలమైనటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తుంది. సో అవైతేనే ఇప్పుడు కాజల్ చేస్తుందన్న టాక్ కూడా ఇండస్ట్రీలో చాలా బలంగా వినిపిస్తుంది. సో చూడాలి, ఇప్పటివరకు
మనకందరికీ తెలిసిందే భగవంత్ కేసర్లో వీళ్ళిద్దరు కాంబో డెఫినెట్గా వర్కౌట్ అయింది. బట్ స్టార్టింగ్లో కొంచెం విమర్శలు వచ్చాయి కాజల్కి బాలయ్య కేడా సెట్ అవుతుందని. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది అండ్ దాని తర్వాత కొంచెం ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారింది. డెఫినెట్గా ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి బాలయ్య పక్కన ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇక్కడ కొంచెం ఇంకా ఎన్బీకే 111కి ఎక్కువగా అడ్వాంటేజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా దాంట్లో కొంచెం ఆంటీ క్యారెక్టర్ ప్లే చేసింది భగవంత్ కేసర్లో. సో దీంట్లో ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి సో గ్లామర్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి పవర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ వైజ్గానన్నా ఎక్కువగా అక్కడ బాలయ్య పక్కన యాక్సెప్ట్ చేయడం చాలా చాలా ఈజీ ఉన్నటువంటి జనరల్ ఆడియన్స్ అందరికీ కూడా. సో మరి సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అండ్ దీని తర్వాత కాజల్ క్యారెక్టర్ ఏంటి, దీంట్లో ఎలాంటి వైవిధ్యభరితమైనటువంటి ఒక ఎమోషన్స్ కాజల్తో ఉన్నాయో తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే.